హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మేనేజ్మెంట్ కోటా మరియు ఎన్ఆర్ఐ కేటగిరీలకు సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేయడం అనేది ఈ నెల 30వ తేదీ సెప్టెంబర్ 2024 రాత్రి 10 గంటల నుండి అక్టోబర్ 2వ తేదీ 2024 రాత్రి 9 గంటల వరకు మీ లాగిన్ వెబ్సైట్లు ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు, కళాశాలల ఎంపిక చేసుకునేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు అవకాశం కల్పించారు. కాబట్టి ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్టులు ఎవరైతే విద్యార్థులు లిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు అర్హులు. అదేవిధంగా ఇక్కడ సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులకు వచ్చేసి ఫీజు కూడా యూనివర్సిటీ ఫీజు ఇవ్వటం జరిగింది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లున్న కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీలు 25,100 రూపాయలు యూనివర్సిటీ ఫీజు మేనేజ్మెంట్ కోటాలో ఉంటుంది. అదే సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్న కళాశాలలో కొత్త కళాశాలల్లో ఎన్ఆర్ఐ కేటగిరీకి 65,000 రూపాయల ఫీజు ఉంటుంది. ఇక ప్రైవేట్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ కళాశాలల్లో 25,100 రూపాయలు యూనివర్సిటీ ఫీజు. సి కేటగిరీకి ప్రైవేట్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ ప్రొఫెషనల్ కళాశాలల్లో 65,000 రూపాయలు సి కేటగిరీకి ఫీజు ఉంటుందని ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా రెండో ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ కళాశాల ఎంపిక ప్రక్రియ చూస్ చేసుకుని మీరు సెకండ్ రౌండ్కు సీట్ రానటువంటి విద్యార్థులందరూ కూడా ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కళాశాలల ఫీజు కూడా ఇవ్వటం జరిగింది. 12 లక్షల రూపాయలు మేనేజ్మెంట్ కోటాలు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్న కళాశాలల్లో ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ కేటగిరీకి సంబంధించి 20 లక్షల రూపాయలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు ఉన్న కళాశాలలు కొత్త కళాశాలల్లో ఫీజు ఉంటుంది. ఇక పద్మావతి మెడికల్ కళాశాలలో ఫీజు వచ్చేసి 25 లక్షల రూపాయలు ఫీజు సపరేట్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక 13,20,000 రూపాయలు మేనేజ్మెంట్ కోటాలో ప్రైవేట్ మైనారిటీ అండ్ అన్ఎయిడెడ్ కళాశాలలో ఫీజు ఉంటుంది బి కేటగిరీకి. సి కేటగిరీకి వచ్చేసి 39 లక్షల రూపాయలు ఫీజు ఉంటుంది. కాబట్టి 13,20,000 మేనేజ్మెంట్ కోటాకు, 39 లక్షల రూపాయలు ఎన్ఆర్ఐ కేటగిరీకి ప్రైవేట్ కళాశాలలో ఫీజులు ఉంటాయి. పద్మావతి మెడికల్ కళాశాలలో ఏమో ఓన్లీ ఎన్ఆర్ఐ కేటగిరీకి మాత్రమే 25 లక్షల రూపాయలు కళాశాల ఫీజు ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఫీజు వివరాలను మీకు సీట్ అలాట్మెంట్ అవ్వకముందే తెలుసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సూచిస్తున్నాను. ఎందుకంటే సీట్ అలాట్మెంట్ అయ్యి యూనివర్సిటీ ఫీజు మనం కట్టేసిన తర్వాత కళాశాల దగ్గరకు వెళ్ళేసి కళాశాల ఫీజు తెలియక తికమక పడేదానికన్నా ముందుగా తెలుసుకుంటే మంచిదని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్లైడింగ్లో వెళ్ళే విద్యార్థులు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఏమిటంటే, మీరు అలాట్మెంట్ లెటర్ తీసుకునేటప్పుడు ఎటువంటి ఫీజు కట్టాల్సిన పని లేదు. ఆల్రెడీ కట్టుంటారు. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిన విద్యార్థులు ఈ కొత్త కళాశాలలో స్లైడింగ్లో సీట్ వచ్చినప్పుడు మీరు అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అలాట్మెంట్ లెటర్తో పాటు కస్టోడియన్ లెటర్ కూడా ప్రింట్ తీసుకుని కొత్త కళాశాలలో మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. పాత కళాశాల నుండి ఆటోమేటిక్గా మీకు సర్టిఫికేట్స్ అన్నీ కూడా కొత్త కళాశాలకు పంపుతారు. ఒకవేళ పంపలేదంటే అక్కడ నుండి సర్టిఫికేట్స్ కానీ వాళ్ళు మీ దగ్గరికి ఇస్తే ఆ సర్టిఫికేట్స్ తీసుకుని కొత్త కళాశాలలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక సీట్స్ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత థర్డ్ ఫేజ్కి ఎన్ని సీట్స్ ఉంటాయి, ఏ సీట్స్ ఫిలప్ చేస్తారో కూడా అది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సెకండ్ ఫేజ్లో ఏవైతే ఖాళీగా ఉంటాయో ఆ సీట్లని థర్డ్ ఫేజ్లో ఫిలప్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సెకండ్ ఫేజ్లో నాట్ రిపోర్టెడ్ చేశారో, ఎవరైతే జాయిన్ కాలేదో ఆ సీట్లను మాత్రమే థర్డ్ ఫేజ్లో మేనేజ్మెంట్ కోటాలో కానీ ఎన్ఆర్ఐ కేటగిరీలో కానీ సీట్లు ఫిలప్ చేయటం జరుగుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇక టోల్ ఫ్రీ నంబర్స్, హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఏ కళాశాలలో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇవ్వటం జరిగింది. ముందుగా సెల్ఫ్ ఫైనాన్స్ కొత్త కళాశాలల్లో ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, పాడేరు, ఈ విజయనగరం కళాశాలల్లో మొత్తం
బి కేటగిరీలో వచ్చేసి 32 సీట్లు, సి కేటగిరీలో వచ్చేసి 18 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా రిమైనింగ్ ప్రైవేట్ మైనారిటీ అన్ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలల్లో వచ్చేసి 77 సీట్లు ఆల్ ఇండియా కోటాకు B1 కేటగిరీలోను, 117 సీట్లు B2 కేటగిరీలోను, ఎన్ఆర్ఐ కేటగిరీలో 110 సీట్లు ఉన్నాయి. ఇక్కడ పద్మావతి ఈ మైనారిటీ కళాశాలలో సీట్లు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. కింద ఫాతిమా కళాశాలలో కానీ, నిర్మా కళాశాలలో కానీ, నిమ్రా కళాశాలలో కానీ ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ కూడా ఎన్ఆర్ఐ కేటగిరీకి, మేనేజ్మెంట్ కేటగిరీకి సీట్లు ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మొదటి ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు స్లైడింగ్కు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా సీట్ రానటువంటి వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలోను, ఎన్ఆర్ఐ కేటగిరీలోను జాయిన్ అయ్యేందుకు ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వెబ్ ఆప్షన్స్లో పాల్గొనవచ్చు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.